హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే నా ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా నా వాయిస్ అయితే అస్సలు బాగాలేదు, కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే కంపల్సరీగా చేయండి. ఇంకా మా వాడైతే వచ్చేసాడు. ఈవినింగ్ స్నాక్స్ వానికి ఫ్రూట్స్ ఉంటే చాలు. పపాయ అయితే కట్ చేసుకొని తింటున్నాడు. ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం మా వాడికి. ఇదిగోండి, మార్నింగ్ అయితే పాలు పొంగిపోయాయి ఇవాళ. ఆ రోజు అయితే ఖచ్చితంగా ఈవినింగ్ అయితే మళ్ళీ పొంగిపోతాయి. నేను చూసిన ప్రతిసారి అయితే ఇలాగే అవుతుంది. మార్నింగ్ పొంగాయంటే ఈవినింగ్ కంపల్సరీగా పొంగిపోతాయి. అప్పుడే అయితే స్టవ్ అంతా క్లీన్ చేశాను, మళ్ళీ చాలానే పొంగిపోయాయి. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని వచ్చే లోపలైతే టైం సేవ్ అవుతుంది కదా అనుకుంటే ఇలా అయిపోయింది. మా వాడు వచ్చి ఆఫ్ చేశాడు, అమ్మ పాలన్నీ పొంగిపోయాయి అనేసి. ఇంకా ఎంత చిరాకు వస్తుందో అసలు, అంతా క్లీన్ చేసిన తర్వాత ఇలా పొంగిపోయిందంటే. కాఫీ తాగుదామనే లోపలైతే ఇలా అయిపోయింది. ఇంకా అదంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే ఇంకా పాలు పొంగిపోయినప్పుడు క్లాత్ తుడిస్తే క్లాత్ స్మెల్ వస్తూ ఉంటుంది, క్లీన్ చేసినా కూడా అంత నీట్గా అవ్వదు కదా. ఇది లాస్ట్ టైం చూపించా కదా మీకు, బెకో టిష్యూస్ అయితే దాంతో అయితే క్లీన్ చేస్తున్నాను. చాలా ఈజీగానే ఉంటుంది క్లీనింగ్ అయితే. ఇంకా వేరే గిన్నెలోకి మార్చేసాను. అదే గిన్నెలోకి పెడితే మాడిపోతుంది కదా, పొంగిపోయి ఉంటాయి అనేసి. ఇంకా ఫస్ట్ అయితే పూజ చేసేస్తున్నాను. డైలీ దీపారాధన చేసుకుంటే ఎంత పాజిటివ్గా ఉంటుందో, ఇంకా ఈవినింగ్ కూడా చాలా బాగుంటుంది ఇలాగా దీపం పెట్టుకుంటే. ఒక్కోసారి మార్నింగ్ పెట్టేసి ఉంటాం కదా, అది ఈవినింగ్ వరకు కూడా వెలుగుతూ ఉంటుంది. ఇంకా నాకైతే హెల్త్ బాగాలేదు కదా, ఇవాళ మార్నింగ్ చేయలేదనేసి ఈవినింగ్ చేస్తున్నాను. ఇంకా నా కిచెన్ ఈవినింగ్ అయితే ఇలా ఉంది. తర్వాత అయితే కాఫీ తెచ్చుకొని కాసేపు అయితే, ఎప్పుడైతే బిగ్ బాస్ వచ్చింది కదా, అది కాసేపు లైవ్ కూడా వస్తూ ఉంటుంది, అది అయితే పెట్టుకొని కాసేపు అయితే రిలాక్స్ అయిపోయాను. మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా కాఫీ అయితే ఉండాలి కదా. మీలో ఎంతమందికి కాఫీ ఇష్టం కామెంట్ చేయండి. ఇంకా నైట్కి అయితే డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను, రైస్ కూడా పెడుతున్నాను. ఒక్కోసారి మార్నింగ్ చేసిందే కర్రీ అయిపోతుందన్నమాట, బాక్సులు కట్టాలి కదా, ఇంకా రెండు చేయాల్సి వస్తుంది. ఇంకా చపాతీ అయితే కంపల్సరీ ఒకటైనా చేస్తాను. ఎక్కువ చపాతీ తింటామన్నమాట ఇంట్లో. పిల్లలు కూడా అంతే, వాళ్ళకి చపాతీ ఉంటే చాలు, రైస్ ఎక్కువ అస్సలు తినరు. ఇంకా మార్నింగ్ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే చిక్కుడుకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో అందరూ ఒకటే అస్సలు తినరనమాట. మాకందరికీ చిక్కుడుకాయ ఫ్రై అయితే మా వాడికి అస్సలు ఇష్టం ఉండదు. వాడు ఎగ్ చేసుకుంటా అన్నాడు. ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఒక్కో రోజు రైస్ కూడా అయిపోతుంది, లేదంటే మధ్యాహ్నందే ఉంటుంది. కర్డ్ రైస్ తింటారు కదా, అలా అన్నమాట. ఇంకా వాడైతే ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాడు. వాళ్ళ అమ్మమ్మ నేర్పించిందంట వాడికైతే. అమ్మమ్మ నేర్పించింది, నేనే చేసుకుంటా అని చేసుకుంటున్నాడు. సరే, అలవాటు అయ్యిద్ది ఎప్పుడైనా చిన్న చిన్నవి చేసుకుని అనేసి. నాకేంటంటే స్టవ్ క్లీన్ చేసుకొనికి భయం వేస్తుంటుంది వీళ్ళకి ఇచ్చానంటే.
ఇందాకే క్లీన్ చేశా కదా, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. వీళ్ళకి నీట్గా చేయడం రాదు కదా, పడేస్తూ ఉంటారు అన్నీ. అందుకే ఏదైనా చేస్తా అంటే వద్దు వద్దు అంటూ ఉంటాను. వాడు చేసుకున్నాడు కదా, అసలు చాలా టేస్టీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. రోజని తింటున్నాడు. అందులో ఓన్లీ సాల్ట్, కారం, ధనియాల పొడి అవైతే వేసుకున్నాడు. బాగుంటుంది ఇలా కూడా చపాతీలోకి. ఇంకా చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇదేంటంటే మటిక్కాయ ఇంకా చిక్కుడుకాయ ఇవైతే నేను ఎప్పుడు ఉడకబెట్టిన తర్వాతే ఇలాగా ఫ్రై అయితే చేస్తాను. అలాగే వేసామంటే చేదొస్తుంది. ఉడికించిన తర్వాత ఇలాగైతే తర్వాత అయితే పెట్టేస్తాను అనమాట. ఫాస్ట్గా కూడా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అందులో లైట్గా వాటర్ ఉంటాయి కదా, అవన్నీ పోయే వరకు అయితే మగ్గించుకుంటున్నాను. ఇంకా చపాతీ కూడా చేయాలి, అదే అయిపో లోపల ఇది కూడా అయిపోతుంది. ఇంకా ఇందులోకి వెల్లుల్లి ఎక్కువ వేసుకొని కొంచెమే అయితే కొబ్బరి వేసుకుంటాను. ఈ మసాలా తప్ప వేరే ఏది వేసినా అంత టేస్ట్ అయితే రాదు అనుకుంటాం, కానీ వేరే ఏదైనా ట్రై చేద్దామనేసి ఇది వేస్తేనే టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి అయితే ఎక్కువ వేసుకోవాలి, ఒక చిన్న పీస్ అయితే కొబ్బరి వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా కారం, మేమైతే స్పైసీగానే తింటాము బాగా. ఇంకా అంతే అండి, కాసేపు అయితే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటాను. చాలా ఇష్టం మా ఇంట్లో ఇదంటే. ఇంకా చపాతీ కూడా చేసేస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో అయితే. నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. మీకు గిన నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.